హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇండియన్ బ్యాంక్లో ఎల్బిఓ పోస్టులు 300 పోస్టులు రిక్రూట్ అవుతున్నాయి. అంటే ఎల్బిఓ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సాలరీ, అప్లికేషన్ డీటెయిల్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలిస్తే చాలా మంచి జాబ్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. Indian Bank Local Officer Recruitment 2024 apply online for 300 vacancies notification. Indian Bank, a government of India under has released the official notification for the recruitment of local bank officer LBO. Scale 1 vacancy, those candidates who are interested in the recruitment 300 vacancy detail and no education qualification, selection process and salary pay scale and exam pattern and syllabus and online application process completed all eligibility criteria can read the notification. So friends, ఎల్బిఓ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, అలాగే సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఇందులో చెప్తాం. ఎలిజిబిలిటీ కూడా చెప్తాం. పోస్ట్ నేమ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ స్కేల్ 1, అడ్వర్టైజ్మెంట్ నంబర్ 2024 అంటే ఈ ఇయర్లో అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా వరల్డ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. టోటల్ వేకెన్సీ 300 పోస్ట్ 300 పోస్టులు అనమాట. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ వేకెన్సీస్ అనమాట. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఎల్బిఓకి స్టార్టింగ్ డేట్ 13 ఆగస్ట్ 2024. మనకి 13 ఆగస్ట్ని స్టార్టింగ్ అవుతుంది అనమాట లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చి 2 సెప్టెంబర్ అంటే 2 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. బాగా గుర్తుంచుకోండి, 13 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్. అలాగే ఆన్లైన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 2 సెప్టెంబర్. అది కూడా ఎగ్జామ్ డేట్ నోటిఫై లెటర్. మీకు ఎగ్జామ్ డేట్ అంటే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత దీని యొక్క పూర్తి వివరాలు చెప్తారనమాట. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఏజ్ లిమిట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మినిమం ఏజ్ వచ్చి 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. అంటే 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఇదేంటిది 10 ఇయర్స్ ఏమో పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ వాళ్ళకేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఫ్రెండ్స్ 1 జూలైకి మీకు 30 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట. 30 ఇయర్స్ ఉండాలన్నమాట 1 జూలైకి. నెక్స్ట్ వచ్చి ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అప్లికేషన్ ఫీజు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్. మిగిలిన వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 175 రూపీస్ అనమాట. సో ఫ్రెండ్స్ 1000 175 బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 175 రూపీస్. జనరల్ ఓబీసీ మిగిలిన వాళ్ళందరికీ ఇంకా 1000 రూపీస్ అనమాట. పేమెంట్ మోడ్ వచ్చి ఆన్లైన్, వీసా, మాస్టర్ కార్డు, మాస్టర్, రూపే కార్డు, డెబిట్ కార్డు ఏ ఇందులో అయినా చేయొచ్చు, యూపీఐ అయినా చేయొచ్చు అనమాట. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ వేకెన్సీ. దీని యొక్క వేకెన్సీ ఎల్బిఓ యొక్క వేకెన్సీ ఏంటంటే 300 పోస్టులు అనమాట. ఇక్కడ రాసుకుని చూడండి. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ క్వాలిఫికేషన్. దీని యొక్క ఎల్బిఓకి క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ, అది బీటెక్ కూడా ఒక గ్రాడ్యుయేషన్ కాబట్టి ఎనీ ఫీల్డ్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సెలక్షన్ ప్రాసెస్. దీని ఎల్బిఓ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే 3 స్టేజెస్లో ఉంటాయి. ఒకటి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అది 200 మార్క్స్కి. ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఒక 100 మార్క్స్కి. డాక్యుమెంట్ వెరిఫికేషను అంతే, అది ఒక స్టేజ్ 3. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇది సెలక్షన్ ప్రాసెస్. తర్వాత ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి దీనికి పక్కాగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4. డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. మనకు 3 అవర్స్ టైం ఇస్తారు. 3 అవర్స్లో ఏంటంటే సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్. అంటే సబ్జెక్ట్ వచ్చి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్, 60 మార్క్స్, 60 మినిట్స్. అలాగే జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మినిట్స్, 40 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అది 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. అలాగే 3 అవర్స్లో 200 మార్క్స్కి 155 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో బాగా గుర్తుపెట్టుకుంటే 155 క్వశ్చన్స్కి 200 మార్క్స్ 3 అవర్స్ టైంలో మనం రాయాలన్నమాట. అలాగే దీని యొక్క నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/4 అనమాట. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ శాలరీ. దీని యొక్క శాలరీ వచ్చి 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు పెరుగుతుంది. హైక్ ఉంటుంది అనమాట. మనకు స్టార్టింగ్ సాలరీ స్టార్ట్ అవ్వగానే జాబ్ రిక్రూట్ అవ్వగానే 48,480 రూపాయలు వస్తాయి అనమాట.
హౌ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ రిక్రూట్మెంట్. దీని యొక్క రిక్రూట్మెంట్ ఎలా మనకు అప్లై చేయాలంటే ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం న్యూ యూజర్ ఐడితో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన యొక్క నెంబరు, మన ఈమెయిల్ అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్తో నెక్స్ట్ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ ఆ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనం కావాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాం. లేదంటే అదే పాస్వర్డ్తో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క పూర్తి వివరాలు అన్నీ పెట్టి అప్పుడు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ₹175 కట్టాలి. మిగిలిన వాళ్ళైతే ₹1000 కట్టాలి. అది కూడా క్రెడిట్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ అయితే డెబిట్ కార్డు మొత్తం ఫార్మాట్లు అన్నీ పంపించేసి డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి ఫీజు కట్టేసిన తర్వాత మనకు అప్లై చేసినట్టు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రింట్అవుట్ వస్తుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఆ ప్రింట్ తీసుకోవాలన్నమాట పక్కాగా. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అనమాట. ఫుల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ నోటిఫికేషన్ చూస్తే మీకు పిన్ టు పిన్ మొత్తం తెలుస్తుంది ఈజీగా. ఇంకా ఓపెన్ అవుతుంది అఫీషియల్ నోటిఫికేషను. ఓకే, డౌన్లోడ్ ఓకే, మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024. ఇండియన్ బ్యాంక్ లీడింగ్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ హెడ్ క్వార్టర్స్ విత్ చెన్నై వాళ్ళు రిలీజ్ చేశారు. అది తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్. మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా మనం తెలుగు వాళ్ళు. టోటల్ వేకెన్సీ 50 వేకెన్సీ ఉంది. ఎస్సీకి అయితే 7, ఎస్టీకి అయితే 3, ఓబీసీకి అయితే 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, జనరల్ వాళ్ళకి 22 ఉన్నాయి అనమాట. మిగిలిన వాళ్ళకి ఓసీ వాళ్ళకి 1 అలా ఉన్నాయి. సో వేకెన్సీ కూడా మంచిగానే 50 ఉంది. అంటే అందరికంటే ఎక్కువ కాదు. తమిళనాడు, పుదుచ్చేరి కంటే మనదే సెకండ్ ప్లేస్ అనమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి స్టార్టింగ్ డేట్ 13 ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 2 సెప్టెంబర్ వరకు. అబ్రివేషన్ స్టాండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని తెలిసిందే కదా మనకి. అబ్రివేషన్స్ అంటే ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అవన్నీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చి స్కేల్ 48,480 నుంచి స్టార్టింగ్ అవుతుంది మనకు. ఇది ఒక పే స్కేల్. అలాగే 2000 పెరుగుతుంది. అలా ఇంకా మంచిగా హైక్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ చూద్దాం. మరి ఇంపార్టెంట్ నోట్, ద అబవ్ వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ మే వేరీ డిపెండింగ్ ఆన్ ది బ్యాంక్స్ యాక్చువల్ రిక్రూట్మెంట్. బ్యాంక్స్లో యాక్చువల్గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకే ఇది కరెక్ట్గా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయాలి. ఎందుకంటే ఫీజు ఎక్కువైనా సరే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి, లేదంటే నేపాల్ అయ్యి ఉండాలి, భూటాన్ అయ్యి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు అనమాట. మిగిలిన వాళ్ళకి అవ్వదు. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, మిగిలిన వాళ్ళకేమో అదే పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు అంటే 10 ఇయర్స్, ఓబీసీ జనరల్ వాళ్ళకేమో 3 ఇయర్స్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. ఏ సెక్టర్లో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇదే ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మనకి 5 ఇయర్స్. పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ ప్రకారం వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకోండి, సింపుల్గా చెప్పేసాను అనమాట. మొత్తం అన్ని చదివి అంత సోది కాకుండా సింపుల్గా మనకి తేలిపోయి ఈజీగా మీకు అర్థమవుతేనే కదా ఏంటి వాట్ అని తెలిస్తే ఇంక సెట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా మరి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే పక్కాగా రెస్పాండ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా 60 మార్క్స్ 60 మినిట్స్, 40 మార్క్స్ 40 మినిట్స్. అదే ఇంకా ఇందాక చూసిందే సేమ్ టు సేమ్ 3 అవర్స్లో మనకి 155 క్వశ్చన్స్ మనం పెట్టాలి. 200 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా పక్కాగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ద్వారానే మనకి జంబ్లింగ్ అయిపోతాయి అన్నమాట మెరిట్లు. సో సెలక్షన్ ప్రాసెస్ ఇది ఎగ్జాము, తర్వాత మనకి మెరిట్ వస్తుంది. మెరిట్ ద్వారా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, అది ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ జాబ్. కాకపోతే కొంచెం కష్టపడితేనే కదా మనకి ఏదైనా సరే. అందుకోసం ఆల్ ఇండియాలో లొకేషన్లో మనకి జాబ్ ఇస్తారన్నమాట. ఇది ఆల్ ఇండియా లొకేషన్లో. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బదలకూడండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్, జై భారత్.